జీవితం అంటే ఆట కాదు, మధ్యలో వదిలేసి వెళ్ళిపోవడానికి. జీవితం అంటే యుద్ధం, గెలిచే వరకు పోరాడవలసిందే. కంటి చూపు లేనివాడు కాదు అంధుడు, చేసిన తప్పులను తెలుసుకోలేని వాడే నిజమైన అంధుడు. జీవితం అంటే నిన్ను నువ్వు చూసుకోవడం కాదు, నిన్ను నువ్వు రూపుదిద్దుకోవడం. జీవితంలో ఒకరిని చూసి పోల్చుకోవడం అనవసరం. ఎవరి జీవితం వారిది, ఎవరి స్థాయి వారిది. లోకంలో ఉన్న చీకటంతా ఒకటైనా అగ్గిపుల్ల వెలుగును దాచలేదు. నీ లక్ష్యానికి ఆత్మవిశ్వాసం, కృషి తోడైతే నీ విజయాన్ని ఎవరూ ఆపలేరు. ఒకరోజు నీ ఆలోచనలు ఆనందాన్ని తెప్పిస్తే, ఇంకో రోజు అదే ఆలోచనలు కన్నీరుని తెప్పిస్తుంది. తల దించుకున్న ప్రతివారు తప్పు చేసినట్టు కాదు, తగ్గిన ప్రతివారు చేతకాని వారు కాదు. కొన్నిసార్లు నెగ్గటం కంటే తగ్గటం వల్లే మంచి జరుగుతుంది. డబ్బుని బట్టో స్థాయిని బట్టో ఎప్పుడూ గర్వపడకూడదు. ఎందుకంటే జీవితం చదరంగం లాంటిది. ఆట ముగిశాక రాజు బంటు చేరేది ఒకే పెట్టెలోకే. మనవి అనుకున్నంత వరకే ఈ బంధాలు, ఆప్యాయతలు. మనసు విరిగి ఒక్కసారి వద్దు అనుకుంటే నువ్వెవరో నేనెవరో. అదుపులేని ఆలోచనలు శత్రువు కంటే ప్రమాదం. అలా వచ్చినప్పుడు తల వంచితే ప్రాణం నిలబడుతుంది. గొడవ అయినప్పుడు ఒక అడుగు వెనక్కి తగ్గితే బంధం నిలబడుతుంది. ఒక్క క్షణం ఓడినా జీవితాంతం మనిషిగా గెలుస్తాం. శరీరంలో గుచ్చుకున్న వాడి బాణాలను తీయగలం, కానీ మనసు నొప్పించిన పరుష వాక్కులను మాత్రం తీయలేము. నీ మాటకు, నీ సంకల్పానికి ఉన్న బలాన్ని తక్కువగా అంచనా వేసుకోకు. ఈ ప్రపంచంలో నీ సంకల్ప శక్తికి మించిన బలమైన ఆయుధమేదీ లేదు. ఎప్పుడూ ధైర్యంగా ఉండటానికి ప్రయత్నించు. అదే నిన్ను ఎక్కడైనా ఎప్పుడైనా విజేతగా నిలబెడుతుంది. శరీరానికి మరణం ఒక్కసారి మాత్రమే, కానీ మనసుకు తప్పు చేసిన ప్రతిసారి మరణమే. మనిషి అందంగా ఉంటే సరిపోదు, మనసు అందంగా ఉండాలి. చదువు గొప్పగా ఉంటే సరిపోదు, చక్కటి సంస్కారం ఉండాలి. పరిస్థితులను బట్టి ప్రవర్తన మార్చుకో, తప్పులేదు. కానీ వ్యక్తిత్వం మార్చుకోవడం మూర్ఖత్వం. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని ఒక లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరిచ్చే లైక్ కానీ కామెంట్ కానీ మాకు మోటివేషన్ గా ఉంటుంది, కాబట్టి లైక్ చేయడం మర్చిపోవద్దు.